ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరము అధిక జ్యేష్ఠ మాసము అంటే జూన్ నెలలో మనకి సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, చవితి తిథి మరియు ఈ మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి నామం పేరు, పీఠం పేరు, సూర్యోదయ సమయము ఈ మాసంలో కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చా లేదా, అసలు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి నామం పేరు, పీఠం పేరు యొక్క విశిష్టత అసలు ఎంత ప్రాముఖ్యత ఉంది, నైవేద్యము, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూద్దామండి. మనిషి అన్న తర్వాత ఎటువంటి మొండి కష్టాలు కానీ కోరికలు కానీ లేని వాళ్ళు ఉండరండి. మనకున్నటువంటి మొండి కష్టాలను కోరికలు నెరవేర్చడానికి ప్రథమ పూజలైనటువంటి ఆ గణనాథుని విశేషంగా పూజించి చేసుకునే వ్రతమే సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతంగా చాలా విశేషంగా జరుపుకుంటాము. మనకి ప్రతి నెలలో కూడా పౌర్ణమి వెళ్ళిన తర్వాత అంటే 3-4 రోజులకు తర్వాత వచ్చేటటువంటి చవితి తిథి రోజున మనము సంకష్టహర చతుర్థి వ్రతముగా జరుపుకుంటాము. అదే మంగళవారంతో కూడి సంకటహర చతుర్థి వచ్చిందనుకోండి, ఆ రోజుని మనము అంగారక సంకష్టహర చతుర్థిగా చాలా విశేషంగా కూడా జరుపుకుంటాము. ఏమైనా కోరికలు కానీ కష్టాలు కానీ అవి నెరవేరాలి అనుకొని చేసుకునే వాళ్ళు ముడుపు కట్టుకొని ఉపవాసం ఉండి జరుపుకుంటారండి. అలా కాదు, స్వామివారి అనుగ్రహం కోసం చేసుకునే వాళ్ళు ముడుపు కట్టుకోకుండా యథావిధిగా చేసుకుంటారు. ప్రతి గణపతి ఆలయంలో కూడా ఈరోజు సంకటహర చతుర్థి వ్రతం చేస్తారండి. అందులో పాల్గొన్నా కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. మనకి 2026వ సంవత్సరము శ్రీ పరాభవ నామ సంవత్సరము మరియు అధిక జ్యేష్ఠ మాసములో అంటే ఉత్తరాయణంలో గ్రీష్మ ఋతువులో మనకి సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుందంటే జూన్ నెల 2026వ సంవత్సరం 3వ తేదీ బుధవారం రోజు మనకి సంకష్టహర చతుర్థి వ్రతం జరుపుకుంటామండి. ఈరోజు తిథి వచ్చేసి మనకి తదియా అండి, కానీ చంద్రోదయ సమయంలో మనకి సాయంత్రం ఎప్పుడు చవితి తిథి ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాం కాబట్టి మనకి చవితి తిథి 3వ తేదీ బుధవారం రోజు రాత్రి 6:45 నుంచి ప్రారంభమవుతుందండి చవితి తిథి. మరలా మనకి 4వ తేదీ గురువారం రోజు రాత్రి 8:20 వరకు ఉంటుంది. మనకి చంద్రోదయ సమయంలో చవితి తిథి ఎప్పుడు ఉందంటే 3వ తేదీ, కాబట్టి 3వ తేదీ బుధవారం రోజు సంకష్టహర చతుర్థి వ్రతం జరుపుకుంటాము. అందులో బుధవారం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు కూడానండి. స్వామివారికి ఇష్టమైన బుధవారము అధిక జ్యేష్ఠ మాసము చాలా విశేషమైన రోజు అండి. చక్కగా కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ లేకుండా మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి అధిక జ్యేష్ఠ మాసము అంటే పురుషోత్తమ మాసంలో చేసేటటువంటి పూజలకు వ్రతాలకు కూడా అధిక రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది. అంత విశేషమైన అధిక జ్యేష్ఠ మాసంలో వస్తున్న ఈ రోజునైతే మాత్రం మిస్ చేసుకోకండి. ఈ రోజు వచ్చేసి మనకి నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము. మనకి ఇంకా అంటే 3వ తేదీ బుధవారం రోజు చంద్రోదయ సమయము రాత్రి 9:54 కండి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో జూన్ మాసంలో ప్రతి నెల కూడా స్వామివారిని ఒక్కొక్క నామం పేరు, పీఠం పేరుతో కొలుస్తాము. అందులో మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసం వచ్చినప్పుడు ముఖ్యంగా అంటే ఈ నెలలో స్వామివారిని కొలిచేటటువంటి పీఠం పేరు వచ్చేసి దూర్వా బిల్వపత్ర పీఠం అండి. స్వామివారిని మనం సాయంత్రం ప్రతిష్ఠించి పూజ చేసుకునేటప్పుడు పీఠం వేసి అప్పుడు ఈ పీఠం పేరు అనుకోవాలి. బిల్వం అండి. మనకి ఈరోజు బిల్వపత్రం దొరికితే కనుక తప్పకుండా స్వామివారిని పూజించేటప్పుడు మాత్రం ఈ బిల్వపత్రం తీసుకొచ్చి పూజ చేసుకునేటప్పుడు స్వామివారి పాదాల చెంత ఉంచండి, మంచిది. ఇంకా స్వామివారిని కొలిచేటటువంటి నామం పేరు విభువన పాలక మహాగణపతిగా పూజిస్తాము. ఓం విభువన పాలక సంకష్టహర మహాగణపతయే నమః. ఈ నామాన్ని మనము పూజించుకునేటప్పుడు 3, 5, 9, 11, 21, 51, 108 ఇలా వీలైనన్ని సార్లు చదువుకోవాలండి. హిందూ పురాణాల ప్రకారము విభువన పాలక మహాగణపతిని అధిక మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున పూజిస్తాము. గణపతి ప్రత్యేక రూపము శ్రీ విభువన అంటే లో కూడా వ్యాపించి ఉండేవాడు లేదా ముల్లోకాలను ప్రకాశింపజేసేవాడు అని అర్థం అన్నమాట. విభువన పాలక మహాగణపతిని పూజించడం వల్ల సకల లోకాలలో ఉండేటటువంటి ఆటంకాలు, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. భక్తులకు జ్ఞానం, ఆరోగ్యం, సంపద మరియు ఆనందాన్ని ప్రసాదించే గణపతి. ఉండేటటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఈ గణపతిని పూజించడం వలన. పాలక మహాగణపతి బంగారు వర్ణంలో నీలు రంగు వస్త్రాలు ధరించి ఎరుపు రంగు పద్మంపై ఆసీనుడై ఉంటారు స్వామివారు. అభయహస్తంతో పాటు అంకుశం, పాశం, పాయసం పాత్రను ధరించి ఉంటారు.
పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఎదురైన కష్టాలు గట్టెక్కడానికి ద్రౌపదీదేవి ఈ గణపతిని ఆరాధించారని చెప్పి మన పురాణాలలో ఉందండి. అంత విశిష్టత ఉంది. స్వామివారికి నైవేద్యంగా స్వామివారికి ఈ ప్రీతికరమైనటువంటి జామపండు, మోదకాలు, ఉండ్రాళ్ళు, పాయసము, ఇంకా నువ్వుల ముద్దలు ఇటువంటివి నైవేద్యంగా సమర్పిస్తాము. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి అధిక జ్యేష్ఠ మాసంలో సంకష్టహర చతుర్థి ఏ రోజు వస్తుందో ఎంతో విశిష్టంగా వస్తున్న ఈ రోజుని అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. విశేషంగా అధిక జ్యేష్ఠ మాసంలో మరియు బుధవారంతో కూడి వస్తున్నటువంటి ఈ సంకష్టహర చతుర్థి రోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.